సజ్జల కుటుంబ సభ్యుల భూముల ఆక్రమణలు వెలికి తీస్తున్నామన్నారు ఎమ్మెల్యే చైతన్యరెడ్డి. ఈరోజు చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లెలో కమలాపురం టీడీపీ గౌరవ శాసనసభ్యులు పుత్తా చైతన్యరెడ్డి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సజ్జల కుటుంబ సభ్యులు భూములు అతిక్రమించారని ఎంక్వైరీ జరుగుతుంది. ఇది వరకు చాలా సార్లు చెప్పాము. వైసీపీ వారు ఎక్కడెక్కడ ఆక్రమించినవి అని కూడా వెలికి తీస్తాం, ప్రజల ముందు బయట పెడతాం. గతంలో లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పారు, చంద్రబాబు చెప్పారు, వైసీపీ పార్టీకి చెందినవారు ఈ చింతకొమ్మదిన్నె మండలంలో చాలా భూములు ఆక్రమించారు, ప్రతి ఒక్కటి వెలికి తీస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయని వివరించారు. అదే రాయచోటి కడవ ప్రధాన రహదారి పక్కనే సజ్జల కుటుంబ సభ్యులు భారీగా కబ్జాకు పాల్పడినారు అనేది సబ్జెక్టు. అది ఈరోజు మీరు చెప్పిన విధంగా సజ్జల కుటుంబ సభ్యులకు సంబంధించి భూములు ఆక్రమించారని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాం, ఎక్కడెక్కడ ఆక్రమించినవన్నీ కూడా తీయడం, ఖచ్చితంగా తీసి బయట పెడతామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇక్కడే కాదు, ఈ మండలంలో చాలా భూములు ఆక్రమించారు, ప్రతి ఒక్కటి వెలికి తీస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కొద్దిమంది పత్రికా విలేకరులు కూడా పద్దును పోయి చెప్పొచ్చారు, అక్కడ మొత్తం మీద ఎంక్వైరీ జరుగుతూ ఉందని చెప్పేసి, లోపలికి కూడా రాకుండా గేట్లు వేశారని చెప్పి తెలియడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీసి గవర్నమెంట్ భూములు ఎన్ని ఎకరాంతం అంటే గవర్నమెంట్కి వచ్చేసేటట్టు, ఎవరైనా ప్రైవేట్ భూములు కూడా ఆక్రమించుంటే అవన్నీ కూడా విడిపించేసి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం.